ఏ మనిషి మరో మనిషికి శత్రువు కాడు. పరలోకానికి వెళ్లకుండా నిన్ను అడ్డుకునేది ఎవరో వాడి శత్రువు. నీ శరీరమే నీకు శత్రువు. ఎలా? శరీరము ఆత్మకు విరోధముగా అపేక్షించుచున్నది. అంటే పరలోకానికి వెళ్లకుండా ఇది అడ్డుకుంటుందా? ఖచ్చితంగా. సార్లు అనుకుంటా ఉండే మంచిగా ఉండాలి, భక్తిగా ఉండాలి, పాపం చేయకుండా ఉండాలి, మంచివాళ్ళుగా ఉండాలి అనుకుంటాం, కానీ ఉండలేకపోతున్నాం. దేవునికి ఆలయంగా ఉంచవలసిన ఈ శరీరమును, దేవునికి ఆలయంగా మలచవలసిన ఈ శరీరమును నువ్వు దేవునికి అవకాశం ఇవ్వలేదు గనక, దేవునికి ఆలయంగా మలచలేదు గనక దీనిలోకి ఇంకోటి ప్రవేశించాడు, మనలోకి ఇంకోటి ప్రవేశించాడు. వాడే అపవాది. రుణస్థుడైన పౌలుకి నిజం తెలిసిపోయింది. అయ్యో, నేనేంటి శరీరానికి ఏమన్నా నేను రుణస్తున్నా? దీనికోసం నేను ప్రయాసపడుతున్నానేంటి? నేను చనిపోతే పరలోకం కదా వెళ్ళాలి, కానీ ఈ శరీరం నా జీవితాన్ని ఆక్యుపై చేసి బానిసగా నన్ను మార్చేసుకొని తన కోసం నన్ను ఉపయోగించుకుంటుంది. పౌలుకు అర్థమైంది ఇది. ఆత్మకు మంచి ఆలోచన ఉంటుంది.